హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మా మమ్మీ వీడియో చేయకుండా నేను వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నా స్పెషల్ డే, అందుకని వీడియోని నేనే చేస్తున్నా, సెలబ్రేషన్స్ కూడా నేనే చేస్తున్నాను. మేమందరం బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము గోల్డెన్ టెంపుల్ కి. ఆ సర్ప్రైజ్ ఏంటంటే 10th మే మా మమ్మీ డాడీ యానివర్సరీ అనమాట. దానికోసం నేను వాళ్ళకి డెకరేషన్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మేము వెళ్ళవలసిన ప్లేస్ కి ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ లో ఉన్నాము. చూడండి మంచిగా లైటింగ్ ఎలా పెట్టారో. ఇప్పుడు మేము మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అదిగోండి అక్కడ, ఇది గేట్ నెంబర్ 1. ఇప్పుడు మేము మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది ఎగ్జిట్ డోర్ అన్నమాట. అక్కడ నుంచి చూడండి గోల్డెన్ టెంపుల్. ఇది యాక్చువల్లీ నార్మల్ గోల్డెన్ టెంపుల్ కాదు, అది హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. మనం ఈ టెంపుల్ కి వెళ్తే ఇద్దరు దేవుని దర్శించుకోవచ్చు. ఒకరు రాధాకృష్ణుని, ఇంకా స్వయం నరసింహ స్వామిని. మేము అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ లోని స్వయం నరసింహ స్వామిని అలంకరించి పెట్టారు. అక్కడ మార్వాడీస్ జరుపుకుంటున్నారు పూజ. మేము అలా ముందుకు మనకి గుడి ఎంట్రన్స్ లో ఫస్ట్ ఈ గోశాల ఉంటది. మేము అక్కడ దానికి ఫుడ్ పెట్టాము. చిన్న చిన్న ఆవుల నుంచి పెద్ద ఆవులు కూడా ఉన్నాయి. దానికి మనం ఫుడ్ పెట్టాలంటే 50 రూపీస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ చేస్తే మనకి కొంచెం ఫుడ్ ఇస్తారు. అవి దానికి పెట్టచ్చు. ఇప్పుడు మనం అలా మెట్ల పైన నడుస్తూ ఉంటున్నాము. బయట నుంచి గుడి గోపురం ఇలా కనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ లైటింగ్స్. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ గోల్డెన్ టెంపుల్ మనకి స్టెప్స్ దిగ్గానే హనుమాన్ టెంపుల్ వస్తుంది. అన్ని టెంపుల్ అయితేనేమో హనుమాన్ నుంచుని ఉంటారు, కానీ ఈ టెంపుల్ అయితే కూర్చుని ఉన్నాడు హనుమాన్. ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్తున్నాము. చూడండి అదంతా లోపల లైటింగ్స్ తో పెట్టారు. అయితే ప్రదక్షిణలు చేసాము. గుడి చుట్టూలు అయితే ఇలాంటివి కొన్ని మేము ప్రదర్శనలు చేసేటప్పుడు ఇది చూసాము. ఏంటబ్బా మేము అనుకుంటుంటే మా డాడీ వచ్చి చెప్పారు స్పిరిట్స్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి. మా మమ్మీ అవన్నీ చదువుకుంటూ వెళ్ళి నేను మాత్రం ఆ పిక్చర్స్ ని చూసా. అవి ఎంత బాగున్నాయి అనమాట. అదిగోండి. ఇప్పుడు అలాగా ముందుకు వెళ్తుంటే ఒక గేట్ కనిపించింది అనమాట. ఆ గేట్ ఏంటని చూస్తుంటే మా నాన్న చూడండి ఎలా నుంచి చూస్తున్నారో బయట వ్యూ. ఇప్పుడు అలా ముందుకెళ్తే ఒక టర్న్ వస్తుంది. అక్కడ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అన్నమాట, గ్రీనరీ. అదిగోండి అలాగా నడుచుకుంటూ ప్రతి బోర్డింగ్ లోని చాలా నాలెడ్జ్ ఉంది. అవన్నీ మా మమ్మీ చదువుతూ వస్తున్నాము. ఈ లోపల ఇలా గోల్డ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అక్కడ మనం చూసాం కదా ఎగ్జిట్ గేట్ నుంచి, అది ఇది. మీరు గోపురం చూసారా? ఇదే గోల్డ్ తో తయారు చేసిన గోపురము. మేము ఇప్పుడు ప్రదక్షిణాలు అయిపోయి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము లైన్ లోకి. అక్కడ చూడండి మ్యాచ్ లోపలైతే చాలా బాగుంది అసలు. మంచిగా డెకరేషన్ చేశారు. అదిగో రాధాకృష్ణ అమ్మయ్య. ఇప్పుడైతే మనం రాధాకృష్ణుడి దగ్గరకు వచ్చాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నో సెల్ఫీ, బట్ మనం వీడియో తీసుకోవచ్చు. అదిగో రాధాకృష్ణుని చూడండి ఎంత బాగున్నారో అసలు. వాళ్ళకి పూజ చేస్తున్నారు. ఇప్పుడు నాకైతే రాధాకృష్ణుని చాలా నచ్చింది. ఇంకో లైన్ ఉంది, అక్కడ ఇంకో దేవుడు ఉన్నారు. మా మమ్మీ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు. అలా నడుచుకుంటూ వస్తున్నారు. మా మమ్మీ రాధాకృష్ణుని కూడా దండం పెట్టుకుంటుంది. ఇక్కడ స్వయంభు నరసింహస్వామి ఉన్నారు పక్కన. అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నో వీడియో, నో కెమెరా, నో సెల్ఫీ, ఇవన్నీ లేదు. ఫేమస్ నరసింహస్వామి పక్కనే స్టాల్ ఉంది. ఆ స్టాల్ కి వెళ్ళి చూస్తే దేవుడి ఫొటోస్, దేవుడి కీ చైన్స్ ఇలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నేను ఒకటి తీసుకుందాం అనుకున్నా, కానీ మా మమ్మీ వద్దండి. సో అలా ముందుకెళ్ళి చూస్తే అలాగే దీపాలు కూడా ఉన్నాయి. ఇది వుడ్ హౌస్ ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడ స్వయం నరసింహస్వామికి, రాధాకృష్ణుడికి ఇక్కడే డెకరేషన్ చేస్తారు, ఫ్లవర్ డెకరేషన్. మీకు ఏంటో తెలుసా? భగవద్గీత బుక్స్ అండి. మా ఇంట్లో అయితే తెలుగు బుక్ ఉంది, కానీ ఇక్కడ చూస్తే 60 లాంగ్వేజెస్ బుక్స్ ఉన్నాయి. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యా వాటిని చూసి. మళ్ళీ మేము ఈ కౌస్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఒకసారి చూసేసి మళ్ళీ మేము ఎగ్జిట్ కి వెళ్ళిపోతున్నాము. ఇంకా టైం అయిపోయింది. మేము కూడా దర్శించుకున్నాము.
మేమైతే దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయిపోతున్నాము. దాని పక్కనే హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా. నేను ఎక్స్ట్రా 2 కప్స్ తిన్నాను, అది చాలా బాగుంది. అసలు చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా. డైలీ డిఫరెంట్ ప్రసాదాలు పెడతారంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడిగాము మేము. అక్కడ చూడండి ఆ టెంపుల్ బయటికి ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. నేను మా మమ్మీ ఒక సెల్ఫీ తీసుకున్నాము. అదిగో కౌస్ దగ్గర కరెక్ట్ హౌ అక్కడ పడింది నా పక్కన, బాగుంది కదా. ఈ ఫోటో తీసాను. ఇదే అమ్మి నాన్న స్పెషల్ ఎంజాయ్మెంట్. హ్యాపీ యానివర్సరీ అమ్మి అండ్ నాన్న.